ఈరోజు మిడ్ వీక్ ఎలిమినేషన్ 100% ఉండబోతుంది. అందులో డౌట్ లేదు. మీరు అసలు దాని గురించి ఆలోచించద్దు. ఖచ్చితంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అయితే మీ ప్లాన్ ఏంటి, మీ ఐడియా ఏంటి మిడ్ వీక్ ఎలిమినేషన్ని మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్లో కింద నుంచి చూసుకుంటే సుమన్ శెట్టి, భరణి, ధీమన్, సంజన ఈ నలుగురు ఉన్నాయి. ఈ నలుగురిలో ఒక్కళ్ళని బయటికి పంపించేసే అవకాశాన్ని మిడ్ నైట్ నిద్రలేపి ఇస్తే కనుక బిగ్ బాస్ మీరే కంటెస్టెంట్ అయితే హౌస్లో, లేదా మీరే బిగ్ బాస్ అయితే ఎవరిని పంపించేస్తారు? ఎలిమినేట్ సంజన, ఎలిమినేట్ భరణి, ఎలిమినేట్ డీమన్ పవన్, ఎలిమినేట్ సుమన్ శెట్టి, నలుగురిని ఎందుకు పంపిస్తారు కూడా కామెంట్ చేయండి. బట్ మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ అయితే చేయండి. సుమన్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్, పిల్లలు, డీమన్ పవన్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళు భరణి వాళ్ళ డాటర్, ఆవిడ హౌస్లో కూడా వచ్చారు. భరణి వాళ్ళ సిస్టర్ మేనత్, కూతురికి మేనత్ అంటే ఈయనకి సిస్టర్ ఆవిడ, అండ్ సంజన వాళ్ళ హస్బెండ్, వీళ్ళందరూ కూడా నిక్కీ గర్లని కూడా చూస్తారు ఈ కామెంట్స్. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. జనం ఎవరిని హౌస్లోంచి బయటికి పంపించేయాలనుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలియాలి. సో మీరు మస్ట్ అండ్ షుడ్గా మిస్ అవ్వకుండా కామెంట్ మాత్రం చేయండి. ఎలిమినేషన్ ఎవరు చేద్దాం అనుకుంటున్నారు మీరైతే? ఎందుకు మిడ్ నైట్ ఎలిమినేషన్ అంటే 2 రకాల కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, సీరియస్గానే హౌస్లోంచి ఒకళ్ళని పంపించేయాలి, ఎందుకంటే ఆఖరికి వెళ్ళేసరికి లెక్క సరిపోదు కాబట్టి, నెక్స్ట్ వీక్ 5 ఉండాలి కాబట్టి. లేదు, వీకెండ్ ఇద్దరిని చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంటల్ టెస్టింగ్ ఎలిమినేషన్ ఒకటి చేయొచ్చు. ఒకటి ఏంటంటే, హౌస్లో సుమన్ శెట్టి ఈ వీక్ అయితే, లాస్ట్ వీక్ తనుజ మీద గెలిచారు, హైలీ అప్రిషియబుల్. కళ్యాణ్తో కూడా చాలా బాగా ఆడాడు వీక్. ఆ వీక్ మాత్రం సుమన్ శెట్టి వీక్ చాలా బాగా ఆడాడు. అంటే ఉన్నదాంట్లో బెటర్ పెర్ఫామ్ చేశాడు అంతవరకు. అతని అంటే ఎక్కడి వరకు రాలేకపోయినా, అనుకున్నంతగా వెళ్ళకపోయినా, ఫైనల్గా టికెట్ ఫినాల్ దక్కకపోయినా, అట్లీస్ట్ ఫైనల్ దాకా రాకపోయినా అతను ఆడిన టాస్క్లు చాలా బాడాడు. బట్ ఈ వీక్ కంప్లీట్గా సైలెంట్ అయిపోయాడు. పాయింట్ పెట్టాడు, ఏ టాస్క్ పెట్టినా లాస్ట్ వస్తాడు. సో హౌస్లో అతనికి అసలు అర్హత లేదు ఉండడానికి నా దృష్టిలో అయితే. సో అతన్ని హౌస్లోంచి పంపించేసే ఛాన్స్ ఉంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టి, లేదా భరణిని పంపించే ఛాన్స్ ఉంది. సో స్టార్ మా ప్రొటెక్షన్ ఉంది భరణికి అంటారు కాబట్టి పంపించకపోవచ్చు. అది తీసేస్తే నెక్స్ట్ మిగిలింది ఎవరు మనకి? అంటే వీళ్ళని పంపిస్తారు. లేదు, సీరియస్ ఎలిమినేషన్ కాదు, కాస్త ఎక్స్పెరిమెంటల్ ఎలిమినేషన్ అంటే డీమన్ పవన్ ఇమాజిన్ పంపించేస్తారు. తద్వారా హౌస్లో పుట్టే ఒక ఎమోషన్ ఏదైతే ఉంటుందో అర్ధరాత్రి లేపి పంపించేటప్పుడు, దాన్ని క్యాప్చర్ చేసుకోవడం కోసం బిగ్ బాస్ ఒక డ్రామాని, లాస్ట్ వీక్ కాబట్టి, ఆల్మోస్ట్ సెకండ్ లాస్ట్ వీక్ కాబట్టి, ఒక డ్రామాని క్రియేట్ చేసుకోవడం కోసం అట్లా కూడా ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. ఎందుకంటే ఈ వీక్ కనుక ఎవరన్నా పంపించేస్తే 1-2 అవర్స్ తర్వాత పంపిస్తారా, లోపలికి పక్కన పెడితే మిడ్ నైట్ లేపు పంపిస్తే సీక్రెట్ రూమ్ అని ఎవ్వరు అనుకోరు. సీక్రెట్ రూమ్ ఎప్పుడు ఉంటుంది? 3rd వీక్, 4th వీక్, 5th వీక్ ఉంటుంది తప్ప ఈ టైంలో ఉండదుగా. సో దాన్ని బేస్ చేసుకుని ఇట్లా పంపించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మరి మీరే కనుక బిగ్ బాస్ హౌస్లో ఉంటే, మీరే కంటెస్టెంట్ అయితే, మీరే బిగ్ బాస్ మేనేజ్మెంట్ అయితే ఎవరిని ఎలిమినేట్ చేస్తారు? ఎలిమినేట్ భరణి, ఎలిమినేట్ డీమన్ పవన్, ఎలిమినేట్ సంజన, ఎలిమినేట్ సుమన్ శెట్టి, 4 ఒక్కటి కామెంట్ చేయండి. ప్రజలు ఏమనుకుంటున్నారో బిగ్ బాస్ మేనేజ్మెంట్ చూస్తారు ఈ వీడియోలో, వాళ్ళకు కూడా తెలియాలి ప్రజలు ఎవరిని బయటికి పంపిద్దాం అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఈరోజు ఎలిమినేషన్ ఉండబోతోంది. ఒక మనిషి బయటకు వెళ్ళబోతున్నారు. అయితే అది ఎక్స్పెరిమెంటల్ సీరియస్ అని అయితే సీరియస్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీక్ ఒకరిని పంపిస్తేనే ఈ వీక్ మొత్తం మీద ఇద్దరు పంపించాలి, డబుల్ ఎలిమినేషన్ ఉండాలి. ఒకే రోజు శనివారం ఆదివారం ఒకేసారి కాకుండా ఇవాళ పంపించేసి ఈ ఎమోషన్స్ అర్ధరాత్రి క్యాప్చర్ చేసుకుని టీఆర్పీ కోసం వీకెండ్లో ఒకళ్ళు పంపించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సో మీకేమనిపించింది కామెంట్ చేయండి.